అప్పుడే వెంటనే మాఫీ కాలేదు ఇంటికి వచ్చినాం. మా భార్య 92,000 ఇంటికి వస్తే వెంటనే ఏవో కాడికి పోమన్నాడు. ఏవో కాడికి పోమని మీ అప్పు కట్టాలి, మీది 2 లక్షల లోపు చేయాలి, 2 లక్షల లోపు చేస్తే మీకు మాఫీ అయితే అన్నాడు. 82,000 కట్టినా ఇంట్లో బ్యాంకుల 13వ తారీఖు కట్టినా వెంటనే ఇంతవరకు మాఫీ రాలేదు. ఆ కేసీఆర్ నాకు రైతు బంధు వచ్చేది, నాకు కారుకు 45,000 రైతు బంధు వచ్చేది. ఆ రైతు బంధు పోయింది, అది పోయింది, ఇది పోయింది. వెంటనే 80,000 దొరకకపోతే 2 తులాల బంగారం నెలల బ్యాంకులో ఉడబెట్టి మేము తెచ్చి ఇక్కడ మళ్ళీ ఈ బ్యాంకులో కట్టినాం. ఈ బ్యాంకులో నాతోటి ఒక 18 మంది ఒకటే నాడు కట్టినాం. మేము అంతా రైతాంగం, రైతులం. ఇక్కడ అధికారి ఒక 2-3 కోట్లు కట్టించుకున్నాడు. ఇట్లా మాఫీ వస్తుంది, అది కాదు ఇది కాదు కట్టకపోతే అని మాఫీ వస్తుంది అంటే వెంటనే కట్టినాం. వాడికి మాఫీ లేదు, రైతు బంధువు లేదు. బాబు రైతుల ఆవేదన కూడా చెప్పినని రికార్డ్ చేసినాం. నేను అక్కడనే కలెక్టర్ గారితో మాట్లాడితే ఎంబడే ఆఫీసర్లు దోలేదు, కూర్చో ఆఫీసర్లను దోలించి వెరిఫై చేస్తాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈ బ్యాంకుల 68 కోట్లు మంజూరు కావాలి. 68,48 లక్షలు మంజూరు కావాలి. ఎంత వచ్చినాయా? 25 కోట్లు. 50% అని అయినా 50% కాలే, అయిపోయినాయని సంబరాలు చేసుకుంటారు. మండల వేదిక కాంగ్రెస్ రుణమాఫీ సంబరాలు చేసుకున్నారా లేదా? సంబరాలు చేసుకుంటే ఏమైనట్టు? మొత్తం అయిపోయినట్టే కదా. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా ఆగస్టు 15 నాడు ఏడ సంబరాలు చేసుకున్నాడు, ఖమ్మంలో చేసుకున్నాడు. క్లోజ్ అయినట్టే కదా. ఇప్పుడు ఎవరు రిజైన్ చేయాలి? హరీశ్రావు గారా, రేవంత్ రెడ్డి గారా? రేవంత్ రెడ్డి గారు. ఎంత దొంగ మాటలు, అబద్ధ మాటలు మాట్లాడతావే నువ్వు. ఎలక్షన్ అప్పుడైతే మోసం చేశావు, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో ఏదో బయటపడాలని మోసం చేస్తాను. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినవే? మహిళలకు 2,500 అన్నావు, తులం బంగారం అన్నావు, రైతు బంధు అన్నావు, రైతు భరోసా అన్నావు, కూలీలకు అన్నావు. ఏదన్నా ఒకటి చేసినావు. ఒక బస్సు ఫ్రీ చేస్తే ఇంతవరకు ఆ బస్సులని పాప ఆడోళ్ళ చేస్తే తప్పులేదు, కానీ బస్సులు అయితే తక్కువ బస్సులనే మంది ఎక్కువ ఎక్కుతారు. ఆగవాగా వాళ్ళు ఆగమవుతారు, బస్సులు తక్కువనే వీళ్ళు ఎక్కువ ఎక్కుతారు. దయచేసి మోసం చేశారు. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు కరెంట్ వచ్చింది, మంచిగా నీళ్లు వచ్చినాయి, టైం రైతు బంధు వచ్చినాయి, ప్రతి కింట తడిసిన ఒడ్లు కొన్నాం, మనం చెర్ల నీళ్లు వచ్చినాయి. అన్ని జిల్లా ఏడారి అయిన దేవులపులను జనగాం జిల్లాను సస్యశామం చేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఆశతో ఈయన కొత్త వచ్చింది ఏమో చేస్తారని ఆశతో పట్ట గుద్దిన తర్వాత ఇప్పుడు తలకాయ పట్టుకుంటాను. ఆ నూనెలో పోతే తలకాయ పట్టు మళ్ళీ ఇంకే ఆశ పెట్టిన ఉన్నారు. ఏదో వస్తాయి నాయన 8 నెలలు అయింది. నువ్వు లోకల్ బాడీ ఎన్నికల వరకు మోసాలు చేస్తా ఉంటావు. ఇది వస్తే అది అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి దుకాణం ఎత్తేసుకుంటాం. దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారిని మనం పోగొట్టుకుంటూ చాలా తప్పు చేశాం. కేసీఆర్ గారు రైతుకు ఒక పెద్ద దిక్కు. ఆయన ఏమంటాడు? కరెంటు 24 గంటల కరెంట్ ఎందుకు కదా అన్నాడు. పాప కరెంటు కోసం అప్పు చేస్తే ఆయన నోటీస్ ఇస్తారు. కేసీఆర్ గారిని జైల్లో పెట్టారట కరెంటుకి ఎందుకు అప్పు చేసిన వాళ్ళు. అప్పు చేసి 24 గంటల కరెంటు మనకు తీసుకొస్తే తప్పట. కాళేశ్వరం లోన్ తీసుకొచ్చి చేస్తే అది తప్పట. అంటే ఎన్ని కూడా రైతుల కోసం ఆయన చేశాడు. పాపం బాగా త్యాగం చేశాడు, ఆయన ఇబ్బంది పెట్టాడు. దయచేసి రైతులందరూ కూడా ఏకం కావాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను వదిలిపెట్టాలి. నేనేదో ఓడిపోయినంత మాత్రం రైతులకు రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తామనే సందర్భంగా ధైర్యంగా ఉండండి. వారు ఏదైనా తల వంచటను వంచి రుణమాఫీ చేసి ఏర్పాటు చేస్తా. రైతులందరూ కూడా ఏకంగా ఉండాలి. పాపం భార్య భర్తలు 2 రైతులు ఉంటే ఒకరికి మాత్రమే అయిందని మోసం చేశారు. ఇట్లా చాలా ఉన్నాయి. దయచేసి ఆ లిస్ట్ అంతా నేను తీసుకుంటా. నేను మళ్ళీ ఒక్కసారి బాగా చేశాను. రైతులందరూ గ్రామాలలో కూడా ఐక్యత ఉండండి. దయచేసి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చిందని మీరు సంబరపడకూడదు. దయచేసి
రైతుల కోసం మనం పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తారు. హరీష్ రావు గారు రిజైన్ చేయాలన్నా రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలనేది ఒకటి క్లారిటీ ప్రజలలో పోవాలనేదే నా కోరిక. ఎవరు మోసం చేశారు, ఎవరు అబద్ధాలు ఆడారు? హరీష్ రావు గారు క్లియర్గా అన్నారు, 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ నువ్వు చేస్తానని మాట ఇచ్చావు. ఆ మాట ప్రకారం ఆగస్టు 15 లోపల నువ్వు చేస్తే నేను రిజైన్ చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని హరీష్ రావు గారు అన్నారు. నేను ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే దాని సంగతి వేరుంటుంది. నేను గుళ్ళ మీద, దేవుళ్ళ మీద, అన్ని గుళ్ళ మీద ప్రమాణం చేసినాం. 6 గ్యారెంటీలు చేస్తానన్నావు, రుణమాఫీ చేస్తానన్నావు. మళ్ళా నువ్వే అన్నావు రుణమాఫీ ఎలక్షన్ల ముందు 46,000 కోట్లు రుణం ఉన్నది, నేను ఒకటేసారి మాఫీ చేస్తా అని చెప్పావు. మళ్ళా తర్వాత ఏం చెప్పావు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత 34,000 కోట్లు ఉన్నాయి, 36,000 కోట్లని క్లియర్ చేస్తా అని మాటిచ్చావు. మళ్ళా క్యాబినెట్లో ఏం పెట్టావు? నువ్వు క్యాబినెట్ మీటింగ్లో 32,000 33,000 పెట్టావు క్యాబినెట్ మీటింగ్. మళ్ళా బడ్జెట్లు ఎంత పెట్టావు? 26,000 కోట్లకు తగ్గించావు. 26,000 కోట్లకు తగ్గించిన వ్యక్తివి ఈరోజు 17,000 కోట్లే రుణమాఫీ చేసి నువ్వు ఖమ్మంల ఉత్సవాలు జరుపుకుంటున్నావు అంటే ఎంత మోసం చేసినట్టు, ఎంత మోసం చేసినట్టు, రైతులను మోసం చేసిన. ఎవరు రిజైన్ చేయాలి ఇప్పుడు? హరీష్ రావు గారా నువ్వా? అయిపోయిందని నువ్వు అన్నావు కదా. ఈడ ప్రతి బ్యాంకుల ముందట ఇవాళ ఇదే బ్యాంకు ఉన్నది. ఈ బ్యాంకుకు 6,397 మంది రైతులు, 68,48 లక్షలు రుణమాఫీ అయింది. 3,067 మందికి 25 కోట్లు, అంటే 50% కూడా కాదు, 40% రుణమాఫీ. అదే నేను ఇప్పుడు లింగాల గణపూర్ బ్యాంకు పోయినా, ఆడ రైతులు కూడా నన్ను కారు కట్టని తిరిగి తీసుకొని పోయారు. నేను అట్లా వస్తానని తెలిసి ఆడిపోయి రైతులను వాళ్ళందరూ బ్యాంకుల దగ్గర ఉన్నారు. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. పాప నేను వస్తానంటే సార్ మా రుణమాఫీ కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ నాకు అడ్డం తిరిగి బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు ఏంటనే బ్యాంకు పోయి ఎంక్వైరీ చేస్తే 5,000 మంది ఉన్నారు. 5,001 ఖాతాలు. ఆడ మాఫీ అయింది 2,200 మందికి. ఆడ మోసం 50% కూడా కానీ. నేను అక్కడి నుంచే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి, సార్ ఇదేం సార్, ఒక్కొక్కరు 2,50,000 ఉన్నోళ్ళు, 3 లక్షల లోన్ ఉన్నోళ్ళు, భార్య భర్తల పేరు, ఇప్పుడు భార్య పేరు మీద లోన్ వచ్చింది, భర్త పేరు మీద లోన్ వచ్చింది, ఇద్దరు 2 లక్షలు 4 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటాను, ఒక భార్య భర్త 2 లక్షలు కట్టే ఉంటారు. దాన్ని బంగారం తీసుకొచ్చి ఆడైనా కుదరబెట్టి కడుతున్నారు 2 లక్షల రూపాయలు. దాని ఖాతాలో కూడా లేదు. ఇది నేను అనుకుంటున్నా ఇదొక నాటకం.